కంగువా. అయ్యో కంగువా. స్వాగతం సుస్వాగతం కంగువా సినిమా రివ్యూకి. ఇప్పుడు మనం ఫస్ట్ హాఫ్ చూసినట్టయితే ఏ సీన్ ఎందుకు వస్తుందో, ఎవరెవరు ఏం చేస్తున్నారో మనకి ఏది తెలియదు. ఒక సీన్ అర్థం చేసుకోవాలనుకుంటాము, అర్థం చేసుకునే లోపే ఇంకో సీన్ వచ్చేస్తుంది. ఆ సీన్ అర్థం చేసుకునే లోపే ఇంకో సీన్ వచ్చేస్తుంది. అవునన్నమాట. బేసికల్లీ అంత ఇంపాక్ట్ కనెక్షన్ ఉండవు. నువ్వెంత ట్రై చేసినా రాదు. ఏం చేస్తాం ఇక. ఫ్రెండ్స్, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మీకు అర్థమయ్యే ఉంటుంది. స్పెక్స్ పెట్టుకున్నా అంటే సెకండ్ హాఫ్ అట్లుంటుంది. సెకండ్ హాఫ్ ఒక్కొక్క సీను మైండ్ పోతుంది లోపల. బ్రో మామూలు సీన్స్ కాదు అసలు. కొన్ని సీన్స్ అయితే ఇట్లా అయిపోయింది. ఆ కనెక్షను, ఇంపాక్ట్ అండ్ ఆ ఫీలింగ్ ఫస్ట్ హాఫ్లో రాంది ఇక్కడ మనకి లభించును సెకండ్ హాఫ్లో. ఇదేదో మరి ఫస్ట్ హాఫ్లోనే పెడితే అయిపోదే కదా మరి, బొక్క ఇప్పుడు ఎంత వచ్చి ఏం లాభం అని మీకు అనిపిస్తుంది. ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఉన్నాయి చూడు సినిమాలో, పీక్స్. మైండ్ ఇట్లా షివరింగ్ అయిపోతుంది. మైండ్ షివరింగ్ అవుతుంది కదా, బాడీ షివరింగ్ అయితే. బట్ ఎనీవే షివరింగ్ అయితే అవుతుంది ఏదో ఒకటి. అంతా బాగున్నాయి విఎఫ్ఎక్స్. అండ్ డైరెక్టర్ క్రియేటివిటీ మాత్రము పీక్స్ అండి. ఇదైతే నేను పక్కా చెప్తున్నా. చాలా మంచి క్రియేటివ్ డైరెక్టర్. ఆయన అంతర్మదనాన్ని నేను అర్థం చేసుకున్నాను, కానీ స్క్రీన్ ప్లేనే అర్థం చేసుకోలేకపోయాను. అది వేరే విషయం. మరి కొన్ని తప్పులు అవుతుంటాయి కదా మరి. చెప్పాలి కదా రాజు. ఏంటి సూర్య అన్నా నువ్వు దేవుని అన్నా. నీకు వచ్చిన కష్టం ఇంకెవరికి రావద్దన్నా. నువ్వు చేసిన కష్టం ఎవరు చేయరన్నా. అన్నా ఈ వీడియో ఆపేద్దామా.